పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని మృతులకు బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు గన్ పార్క్ అమరవీళ్ల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి మొన్న ఏమైందో తెలియదు, 29 మందిని చంపే వరకు కూడా పోలీసులు ఒక్కరు కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇది నిజంగా ప్యూర్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మేము మన ప్రజలను సురక్షితంగా చూసుకునే బాధ్యత వాళ్ళది, కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు మంచి చూసుకుంటున్నామనే చెప్తున్నారు. కానీ మనం చూసినాం, సంవత్సరంకి ఒకసారి ఏదో ఒక దాడి అయితేనే ఉంది. సో గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంటెలిజెన్స్ని ఇంకా మన బార్డర్ల సెక్యూరిటీని కూడా టైటన్ చేసి ప్రజలందరినీ కూడా సురక్షితంగా చూసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జెంట్స్ ఎవరన్నా మాట్లాడండి అన్న, జెంట్స్ నువ్వు మాట్లాడు. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కలిసి గన్ పార్క్ వద్దన ఏదైతే కాశ్మీర్లో జరిగిన దాడిని ఖండిస్తూ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కండోలెన్సెస్ తెలపడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాశ్మీర్లో ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఇక్కడ కూడా పోలీసులు కూడా కనిపించలేదు. ఈ దాడి జరిగినప్పుడు అమాయకమైన ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అక్కడ పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. డెఫినెట్గా దాని మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బీజేపీ సంబంధించిన సెంట్రల్ బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా దీని మీద పూర్తిగా ఎగ్జామిన్ చేసి డెఫినెట్గా రానున్న రోజుల్లో ప్రజలకి భద్రత ఇంకా పటిష్టంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అసలు సంబంధం లేదు, వాళ్ళు దేనికి సంబంధం వ్యక్తులు కేవలం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాశ్మీర్ వెళ్తే ఇట్లా దాడిలో వాళ్ళ ప్రాణాలు పోవడం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి అండగా కూడా మేము ఉండడానికి, మా పార్టీ తరఫున మేము అందరం ఉండడానికి కూడా ఉంటాము. బీజేపీ ఏదైతే చర్యలు తీసుకుంటుందో రానున్న రోజుల్లో ఈ టెర్రర్ అటాక్ని ఆపడానికి వారికి కూడా మేము మద్దతు తెలుపుతాం. ఎందుకంటే అమాయకమైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు మేమందరము ప్రజల్ని రక్షిస్తున్నాం. ఈ ఒక్క చిన్న వైఫల్యంతోనే వాళ్ళ వైఫల్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ దాడి ఏదైతే జరిగిందో చాలా అమాయకమైన చర్యగా మేము భావిస్తూ బీజేపీ మన మోదీ గారు డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ప్రజల భద్రత గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా మా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జిహెచ్ఎంసీ తరఫున జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లం మొన్న జరిగినటువంటి కాశ్మీర్ పహల్గామ దుర్ఘటనకు నివాళులర్పిస్తూ ఈరోజు కార్యక్రమం చేపట్టినాం. మరి ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యంతమైన ఒక టూరిజం స్పాట్ అది. మరి అక్కడ ఎటువంటి రక్షణ లేకుండా, ఎటువంటి ఏమీ లేకుండా ఈరోజు ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహిస్తూ మరి 27 మంది టూరిస్టులకు ఈరోజు చనిపోవడం జరిగింది. మరి ఇదే సందర్భంగా ఈరోజు భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మీరు ఆ చర్య మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని కోరుకుంటూ, భారతదేశానికి నాయకత్వం వస్తున్న బీజేపీ పార్టీ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఈరోజు మరి తగిన చర్యకు, జరిగిన సంఘటనకు మరి ఇప్పటికే ప్రతీకార చర్య ఉండాలి. మీకు భారతదేశం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా మీ ఎంట ఉంది. మరి ఏదైనప్పటికీ కూడా ఇటువంటి చర్యలు లేకుండా ఇంకా కాలయాపన చేసి భారతదేశ ప్రజలను భయానికి గురి చేస్తూ ఈరోజు మీరు ఇంకా కాలయాపన చేసడం సరి అయింది కాదు. మరి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, మరి ఏదేమైనప్పటికీ కూడా వారి కుటుంబాలకు ఏ అమాయక ప్రజలు ఏ పాపం ఎరిగిన అమాయక ప్రజలు కూడా ఈరోజు వాళ్ళు చనిపోవడం జరిగింది. మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే టూరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళని అమరవీరులుగా ప్రకటించాలని కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా కార్పొరేటర్లు, మీడియా మిత్రులకు నమస్కారం. జై తెలంగాణ. రైట్. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున
మరి అమరవీరుల స్థూపం వద్ద భారతదేశంలోనే అతిపెద్ద టూరిజం ప్లేస్ అయినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి మరి మొన్న టెర్రరిస్టులు ఏదైతే కాల్పులు జరిపారో మరి వారందరూ కూడా మరి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు చూసినట్టయితే మరి మేము మా డివిజన్లో కానీ మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మొన్న మా కేసీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున మరి పెద్ద బహిరంగ సభలోనే మరి వారి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే మరి వారం 10 రోజుల నుంచి ఇది జరిగిన తర్వాత మరి ఇక్కడ మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి మా కార్పొరేటర్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మరి వెళ్ళి మరి వారు మరి ఈరోజు మరి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మరి వారం 10 రోజుల నుంచి మేము మా డివిజన్ స్థాయిలో మేము చేసుకున్నాం. మరి ఈరోజు వాళ్ళు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మరి వారికి మా పార్టీలోకి వెళ్ళి ఇద్దరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వాళ్ళు ఈరోజు కార్యక్రమం పెట్టుకురు. దానికి అనుగుణంగా మరి మా దగ్గర ఉన్నటువంటి మా కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అందరం కూడా ఇక్కడ అమరుల స్థూపం దగ్గర మరి పహల్గామ్లో జరిగినటువంటి వారికి మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం పాకిస్తాన్ 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 టెర్రరిజం 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 భారత్ మాతా కీ జై.